ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు నీ రెక్కల కింద దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. రాజాది రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవ, నీకు వేలాది స్తోత్రం. నేను పరిశుద్ధ సింహాసనం ఆసనమైన దేవా, నీకు వేలాది స్తోత్రం. భూమి నా పాదపీఠం, ఆకాశమున సింహాసనం అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. సంభవింపు సంగతులు మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, నీకు వేలాది స్తోత్రం. ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మా పక్షాన్ని విజ్ఞాపన చేర్చున్న పరిశుద్ధాత్మ దేవా, నీకు వేలాది స్తోత్రం. సమస్తము మాకు బోధించుచు పరిశుద్ధాత్మ దేవా, నీకు వేలాది స్తోత్రం. నేను మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేయుచున్న యేసయ్యా, నీకు వేలాది స్తోత్రం. నేను తండ్రి, నేను పరలోకంలో మా కొరకు నివాసం ఏర్పరచుకున్న యేసయ్యా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. తండ్రి, నిజంగా నేను తండ్రి, నువ్వు చూపిస్తున్న ప్రేమకే నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మా కష్టంలో, బాధలు, ఇబ్బందులు నేను తండ్రి, మా వెన్నంటే ఉండి మమ్మల్ని బలపరిచో నడిపించావు యేసయ్య, నీకు స్తోత్రం. నేను తండ్రి, అదేవిధంగా మేము కూడా నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను మహిమపరిచేలాగా నేను తండ్రి, నీ ఎందుకు మోకరించి గోజాడలేగా నేను తండ్రి, నీ వైపు మమ్మల్ని నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం. నేను తండ్రి, అదేవిధంగా నేను తండ్రి, ఎంతో మంది బిడ్డలు కూడా నేను తండ్రి, నేను నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి, నీ వైపు నేను తండ్రి నిజమైన దేవుడిని బిడ్డలు తెలుసుకుండేలాగా వాళ్ళ జీవితాలలో మార్పును దయచేయను తండ్రి, మార్పు గల మనసును బిడ్డలలో దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి నీ వైపు చూడలేకపోతున్నారు, నేను తండ్రి నువ్వు చేసే కార్యాలు బిడ్డలు తెలుసుకోలేకపోతున్నారు యేసయ్య. అలాంటి బిడ్డలు నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నేను మోకరించి ప్రార్థించేలాగా వాళ్ళ మనసులు, వాళ్ళ జీవితాలను మార్చివేస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం. నేను తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచుండగా తండ్రి, బిడ్డలకు నువ్వు స్వస్థతను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఏ బిడ్డ ఏ అనారోగ్యంతో కుమిలిపోతున్నారో నేను తండ్రి, బిడ్డలు లేలేని స్థితిలో ఉన్నారా, మాట్లాడలేని స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో నీకు అన్నీ తెలిసిన దేవుడు నేను తండ్రి. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలు జరిపించిన తండ్రి, ఆ బిడ్డలకు అనారోగ్యాల నుంచి విడుదల నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు కదా యేసయ్య, ఆ బిడ్డలని అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం. 12 ఏళ్ళ నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన దేవుడు కదా నేను తండ్రి, ఈరోజు ఆ బిడ్డలు బాగుపరిచిన తండ్రి. ఒకవేళ బిడ్డలు కృంగిపోయినారేనా తండ్రి, ఏమి యేసయ్య తండ్రి, నా జీవితంలో ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల జరగదా యేసయ్య, నేను ఇలాంటి స్థితిలో నేను ఉండిపోవాలనైనా తండ్రి, ఒకరికి భారంగా అనిపిస్తున్నాను తండ్రి అని ఎంతో మంది బిడ్డలు కుమిలిపోవచ్చు నేను తండ్రి, వాళ్ళకి విడుదల దయచేయను తండ్రి. నిజంగానైనా 38 ఏళ్ళ నుండి కోనేటి వద్ద పడిన రోగాన్ని బాగు చేసిన దేవుడో కదా యేసయ్య, ఈరోజు ఆ బిడ్డలు బాగు చేయను తండ్రి, స్వస్థపరచున తండ్రి. మా దోషములు బట్టి మా నలగొట్టబడిన యేసయ్య, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నేను ఆ బిడ్డల అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ శరీరంలో రక్తాన్ని ప్రోక్షించి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి, ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి, ఎంతో మంది కుటుంబాలలో నేను తండ్రి నెమ్మది, శాంతి, సమాధానం లేక నేను తండ్రి, కుటుంబాలలో నేను తండ్రి ఒకరికి ప్రేమలు లేక నేను తండ్రి, కుట్రలు, కుతంత్రాల, ద్వేషాలతో ఉన్నారు నేను తండ్రి. ఆ కుటుంబాలను నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చింది తండ్రి. నిజంగా కుటుంబంలో ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారు నేను తండ్రి, ఒకవేళ నెమ్మది లేక నేను తండ్రి, ఏ బాధలతో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి, ఒకవేళ అప్పుల బాధలతో ఉన్నారా, కుటుంబ సమస్యలతో ఉన్నారా, భార్యాభర్తల మధ్య ప్రేమలు లేక ఒకరు ద్వేషంతో ఉన్నారో నేను తండ్రి, ఒకవేళ విడిపోయి ఎన్ని సంవత్సరాల నుంచి కలవకుండా ఉన్నారో తండ్రి, వాళ్ళని కలుపు, నెమ్మది, శాంతి, సమాధానం తెచ్చే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను తొలగించి వేసి నేను తండ్రి ఆ కుటుంబాన్ని కడతామని అడుగుచున్నాను. ఒకవేళ సైతాన్ని శోధన చేసి చెల్లాచెదరు చేసిందేమో నేను ఆ కుటుంబాన్ని నేను తండ్రి, ఈ రోజు నేను తండ్రి ఆ కుటుంబాన్ని నువ్వు కట్టు, వాళ్ళ జీవితాలను మార్పును దయచేయి, వాళ్ళ జీవితాల నెమ్మది, శాంతి, సమాధానం దయచేసి. ఒకవేళ బిడ్డలు ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారు నేను తండ్రి, ఒకరి ప్రేమలు లేక ఉన్నారు నేను తండ్రి, వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగాల ఐక్యతను నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నేను తండ్రి. వాళ్ళ తప్పుల, వాళ్ళ పాపాలను క్షమించిన తండ్రి, ఆ బిడ్డల మీద నువ్వు కృప చూపిస్తావని, కనికరం చూపిస్తావు అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నేను తండ్రి. నువ్వేనైనా తండ్రి వాళ్ళ ఎడల అద్భుతమైన కార్యాలు జరిపించి అనేక మందికి సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి. నిజంగా ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఎంతో మంది హేళన చేసిండు, అవమానపరచు కానీ నేను తండ్రి, వాళ్ళందరి ముందు అలాంటి కుటుంబం లేవనెత్తుతామని అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం. అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరు నేను ఆ కుటుంబం వైపు చేసి నేను వేలు చూపించి నవ్వినారు నేను తండ్రి, అదే వాళ్ళ ముందు ఆ కుటుంబాన్ని నిలబడతామని అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నేను తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యమైన కార్యాలు మన నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య, నీకు స్తోత్రం నేను తండ్రి.
ఆర్థిక ఇబ్బందులతో ఏ బిడ్డలు మునిగిన తండ్రి చింతిస్తున్నారు నేను తండ్రి, అప్పుల బాధల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, ఆ కార్యాలను జరిపించు నేను తండ్రి, అద్భుతమైన కార్యంను జరిపించు నేను తండ్రి. నిజంగా అప్పుల బాధల నుంచి ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి బయటికి రాలేకపోతున్నారు. ఈ అప్పుల బాధలు విడుదల నేను తండ్రి, విడుదల దయచేయి నేను తండ్రి, అప్పుల బాధల నుంచి సహాయం చేయి నేను తండ్రి. నిజంగా ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి దానివల్ల వ్యసనాలకు తాగుడని వ్యసనంలో మునిగిపోతున్నారు నేను తండ్రి, నేను తాగుడని వ్యసనంలో మునిగిపోతున్నారు నేను తండ్రి. అప్పుల బాధలతో ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి ఇంకా నాకు చావే దిక్కు అని అనుకుంటున్నారు నేను తండ్రి. అలాంటివి అన్ని నేను తొలగించి వేసి నేను తండ్రి వాళ్ళని ధైర్యపరుస్తాను. వాళ్ళకున్న అప్పుల బాధల నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్యా, నీకు స్తోత్రం. వాళ్ళకు ఒక దారిని చూపించు నేను తండ్రి, సహాయం చేయనైనా తండ్రి, ఎలా తీర్చుకోవాలనే ఆలోచన బిడ్డలకు దయచేయనైనా తండ్రి. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను అడుగుచున్నాను ఏసయ్యా. మా దరిద్రను కొట్టివేసేనైనా తండ్రి, మా దరిద్రను కొట్టివేసి ధనవంతులుగా మార్చునైనా తండ్రి. ఒకవేళ అంత ధనవంతం లేకపోయినానైనా తండ్రి, అప్పుల బాధల నుంచి విడుదల దయచేయన తండ్రి బిడ్డల మీదనైనా తండ్రి. నిజంగా ఎంతో మంది బిడ్డలు అప్పుల బాధలు కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు నేను తండ్రి. నేను చెప్పుకోలేని స్థితిలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నేను తండ్రి. ఈ అప్పుల బాధల నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసీ. నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కట్టలు చేయదు అంటున్నావు కదా ఏసీ. ఈ రోజు నీ వైపు చూస్తున్నాం నేను తండ్రి, నిన్ను వదలడం లేదు. ఒక రోజు నా దేవుడు విడుదల దయచేస్తాడు, ఈ అప్పుల నుంచి విడుదల దయచేస్తాడు అని బిడ్డలు మేమైతే విశ్వాసంతో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నేను తండ్రి. వాళ్ళ బలపరచు నేను తండ్రి, ధైర్యపరిచి వేసి నేను తండ్రి అప్పుల బాధల నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్యానికి స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా ఎంతో మంది అవని బిడ్డలు నేను తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయను తండ్రి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు తోడుగా ఉండి వాళ్ళు ఏ ప్రయత్నాలు ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి. ఏ బిడ్డలు నేను తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో నేను తండ్రి, వాళ్ళకి నువ్వు తోడుగా ఉండి వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను ఏసయ్యా. దారి తప్పిపోకుండా ఈ లోకం వైపు చూడకుండా ఎవరి బిడ్డలు నేను తండ్రి నీ వైపు చూచేలాగా అనుక్షణం నేను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి. చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, చెడు వ్యసనాలతో బిడ్డలు ఉండకుండా తండ్రి, అలాంటి తలంపులతో ఏ బిడ్డలు ఉన్నారు తండ్రి అవన్నీ తొలగించి వేసి తండ్రి వాళ్ళ జీవితాలను మార్పును దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్యా. ఎవరి బిడ్డలు తండ్రి తల్లిదండ్రుల మాటలు పెడిచేవని పెట్టకుండా తండ్రి బిడ్డల తల్లిదండ్రుల మాటలు వినేలాగా బిడ్డలు నడిపించి ఏసయ్యానికి స్తోత్రం తండ్రి. ఎవరి బిడ్డలందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను ఏసయ్య తండ్రి. ఒకవేళ బిడ్డలు ఉద్యోగ అవకాశాలు నేను తండ్రి లేక నేను తండ్రి ఏ ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఫలితం లేదు అని బిడ్డలు దిగులు చెందుతున్నారు నేను తండ్రి. నా జీవితానికి ఒక అర్థమే లేదు అని బిడ్డలు కృంగిపోతున్నారు. కానీ నేను తండ్రి లేవనెత్తే దేవుడు యేసయ్య ఉండగా ఎందుకు భయం అని బిడ్డలకు ధైర్యపరిచి నేను తండ్రి. ఒకవేళ ఈ రోజు నువ్వు ఏమీ లేవని నువ్వు చింతించవచ్చు, ఒక రోజు నీ లేవనెత్తే దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈ రోజు నువ్వు దిగులు చెందుతున్నావు, ఒక రోజు నిన్ను ఆశీర్వదించి అనేక మందికి నేను తండ్రి నువ్వు నేను సహాయకరంగా నిలబెడతాడు దేవుడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్యానికి స్తోత్రం తండ్రి. గర్భఫలం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వు గర్భఫలం అందిస్తావు అడుగుచున్నాను ఏసయ్య. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలు జరిపించిన తండ్రి చక్కటి గర్భఫలం ఆ బిడ్డలకు నేను అందజేస్తావు అడుగుచున్నాను ఏసయ్య. బిడ్డలు కూడా మోకరించి ప్రార్థించేలాగా ఏసయ్య ఎందుకు నువ్వు నా జీవితంలో నేను తండ్రి లేట్ చేస్తున్నావు నేను తండ్రి, నా ఎడలను ఎందుకు నేను బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలను నడిపించుకుంటాను అడుగుచున్నాను ఏసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. వృద్ధాపంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఈ వృద్ధాపంలో అనుక్షణం నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం వాళ్ళ జీవితాలను దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్య. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచిన తండ్రి, ఎటువంటి శరీరంలో ఎటువంటి బలహీనత లేకుండా తండ్రి శరీరానికి మంచి బలాన్ని శక్తిని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్య. ఈ వృద్ధాపంలో బిడ్డలు ఏ విషయంలో కుంగిపోతున్నారు తండ్రి, బిడ్డలు ఒకవేళ ఏ సమస్య ఎదుర్కొంటున్నారు ఏసయ్య, నా అనే వాళ్ళు నాకు సహాయం చేయడం లేదు, నా అనే వాళ్ళు నన్ను త్రోసివేశారు అని బిడ్డలు దిగులు చెందుతున్నారు. కానీ ఏసయ్య త్రోసివేసే దేవుడు కాదు కదా. నేను బిడ్డలు అలాంటి విశ్వాసం అలాంటి ధైర్యం బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ వృద్ధాపంలో వాళ్ళ బలపరిచి నడిపించిన తండ్రి వాళ్ళకి నువ్వు తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాలను తీరుస్తాను అడుగుచున్నాను ఏసయ్యానికి స్తోత్రం తండ్రి. వివాహం కోసం ఏ బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి వాళ్ళ ఎడలని కార్యాలు జరిపించిన తండ్రి. బిడ్డలు ఏ బిడ్డలు వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మోకరించిన తండ్రి. నా జీవితంలో నేను తండ్రి భాగస్వామి ఎక్కడ నువ్వు ఎలా ఏర్పాటు చేసినావు నేను తండ్రి, నడలని కార్యాలు జరిపించి ఏసయ్యా అని బిడ్డలు నేను తండ్రి బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలు నువ్వు జరిపిస్తాను అడుగుచున్నాను ఏసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. చంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు బలాలను శక్తిని బిడ్డలకు దయచిన తండ్రి. చిన్న
నాటి నుంచి బైబిల్ భక్తి బిడ్డలు పెరిగేలాగా నడిపించిన తండ్రి. ఒకవేళ చంటి బిడ్డలు ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో నేను తండ్రి స్వస్థపరిచిన తండ్రి. నువ్వు తాకునే నా బిడ్డలు నేను తండ్రి వాళ్ళకున్న అనారోగ్యాలన్నీ తొలగించి వేస్తాను అడుగుచున్నాను ఏసీ. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతామని అడుగుచున్నాను ఏసీ. నీకు స్తోత్రం నేను తండ్రి. భర్తని కోల్పోయిన బిడ్డలు నేను తండ్రి, భార్యని కోల్పోయిన బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. ఆ బిడ్డలకు ఎటువంటి సమస్యలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా తండ్రి వాళ్ళకి కావాల్సిన ప్రతి అక్కర్లు నువ్వు తీరుస్తాను అడుగుచున్నాను ఏసయ్య. బిడ్డలు కూడా నేను మర్చిపోకుండా తండ్రి, నేను ప్రతి విషయంలో నేను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా బిడ్డలు నడిపించిన తండ్రి. ఒకవేళ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ఆటంకాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ తొలగించి వేస్తాను అడుగుచున్నాను ఏసయ్య. నీకు స్తోత్రం మీద తండ్రి. తల్లిదండ్రులు లేని బిడ్డలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. బిడ్డలకు నువ్వే తండ్రివే, నువ్వే తల్లివేన తండ్రి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాలను తీర్చిన తండ్రి. బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి వేసిన తండ్రి. నేను వాళ్ళు చేస్తున్న పనుల్లో కానీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో కానీ నేను తండ్రి నువ్వే తోడుగా ఉండిన తండ్రి. వాళ్ళ కోరికలు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తులను సఫలపరుస్తామని అడుగుచున్నాను ఏసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నేను వ్యాపారం చేస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించు నేను తండ్రి. ఏ బిడ్డలు వ్యాపారం చేస్తున్నారు నేను తండ్రి, ఏ బిజినెస్ చేస్తున్నారు నేను తండ్రి, ఏ ఉద్యోగంలో ఉన్నారో నేను తండ్రి, వాళ్ళ వ్యాపారంలో ప్రతి తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి పనులను తోడుగా ఉండి నేను వాళ్ళకి విజయాన్ని అందిస్తాను అడుగుచున్నాను ఏసయ్య. నేను తండ్రి వాళ్ళకి నేను సరైన దారిని చూపించిన తండ్రి. వాళ్ళ వ్యాపారంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా నేను తండ్రి ఆ బిడ్డలని ఆ వ్యాపారాల అంచెలుగా నువ్వు దీవించి నువ్వు ఆశీర్వదిస్తాను అడుగుచున్నాను ఏసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా బిడ్డలు కూడా నేను తండ్రి ప్రతి క్షణం వాళ్ళని స్తుతించుకునే సమయం ఆ బిడ్డలకు దయచేసి ఆయనకు స్తోత్రాలు చేసిన తండ్రి. అదే విధంగా నేను తండ్రి ఇంకా నేను తండ్రి ఏ బిడ్డలు నేను తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఏ సమస్య ఎదుర్కొంటున్నారో నేను తండ్రి ఒంటరి పోరాడుతున్నారు నేను తండ్రి. ఒకవేళ ఏ సమస్యలు ఇరుక్కొని నేను తండ్రి బయటికి రాలేకపోతున్నారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారో నేను తండ్రి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారో నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు నేను తండ్రి మాకు న్యాయం జరగడం లేదు నైనా, ఎప్పుడునైనా మాకు ఈ సమస్య నుంచి విడుదల జరుగుతుంది, ఎప్పుడు నుంచి మాకు ఈ న్యాయం జరుగుతుంది అని బిడ్డలు కృంగిపోతున్నారు. కానీ న్యాయం తీర్చే దేవుడు యేసయ్య ఉన్నాడు మన ఎడల నేను తండ్రి. పోలీసులు లాయర్లు నేను తండ్రి ఎవరు మాకు సహాయం చేసే వాళ్ళు లేరు నేను తండ్రి. అందరూ మాకు సహాయం చేసే వాళ్ళు కాదు నేను తండ్రి. అందరూ మాకు నమ్మక ద్రోహం చేసే వాళ్ళే ఉన్నారని బిడ్డలు కృంగిపోతున్నారు ఏమోనైనా తండ్రి. ఆ బిడ్డలను ధైర్యపరిచిన తండ్రి, వాళ్ళకు తోడుగా నిలబడి యేసయ్య వాళ్ళకి సహాయం చేయను తండ్రి. వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న ఆటంకాలు, వాళ్ళకున్న ఇబ్బందులు యేసు నామమును గద్దిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఒకవేళ బిడ్డలు నేను కృంగిపోయి ఉన్నారో యేసయ్య ఎలా బయటపడాలి సమస్య నుంచి నేను తండ్రి, ఈ కోర్టు సమస్య నుంచి ఎలా బయటపడాలి నేను తండ్రి, ఎలా ఈ పోలీస్ స్టేషన్ల నుంచి ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి నేను తండ్రి. ఒంటరి పోరాడుతున్నాను యేసయ్య నేను తండ్రి. నువ్వే సహాయం చేయను తండ్రి. నాకంటూ ఎవరు లేరు యేసయ్య. నేను పోరాడుతున్నా మీ సమస్య నుంచి, మా కుటుంబం పోరాడుతుంది నేను తండ్రి అని ఏ బిడ్డలు కుమిలిపోతున్నారు యేసయ్య. వాళ్ళ బలపరచు, ధైర్యపరచు తండ్రి. నీతో నేను తండ్రి యుద్ధం చేయవారితో యుద్ధం చేస్తుంటున్నావు కదా యేసయ్య. నువ్వు సహాయం చేసిన తండ్రి, నువ్వే యుద్ధం చేస్తానని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను. 2 పాయలుగా చీల్చి 6-8 ఇశ్రాయేలు నడిపించిన దేవుడు కదా నేను తండ్రి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చావు కదా యేసయ్య నేను తండ్రి. ఈరోజు సహాయం చేయి బిడ్డలు నేను తండ్రి. నువ్వు సహాయం చేయి, ధైర్యపరచు బిడ్డల్ని యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నీవే తోడుగా అండగా నిలబడి యేసయ్య. నీకు స్తోత్రాలు యేసయ్య. దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించు తండ్రి. బిడ్డలు నువ్వే తోడుగా నిలబడి నేను తండ్రి. వాళ్ళకి ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా నేను తండ్రి వాళ్ళందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్య. మిలిటరీ వాళ్ళని దీవించి ఆశీర్వదించిన తండ్రి. బిడ్డలకు ఎటువంటి అపాయం కలగకుండా నేను తండ్రి వాళ్ళందరినీ పాదాలకు అప్పగిస్తున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో విదేశాలకు వెళ్ళి అక్కడ రీతిగా ఉద్యోగాలు చేస్తుండగా నేను తండ్రి ఆ బిడ్డలకు ఎటువంటి ఆటంకాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ అక్కడ ఉండకుండా నేను తండ్రి తిరిగి వాళ్ళ ప్రాంతాల వాళ్ళ దేశాలకు వచ్చిన ఇంతవరకు నేను తండ్రి వాళ్ళందరినీ సంరక్షణను ఉంచుకుంటూ అడుగుచున్నాను యేసయ్య. ఏ బిడ్డలు విదేశాల నుండి నేను తండ్రి ఒకవేళ ఏ సమస్యతో బిడ్డలు పోరాడుతున్నారు, ఏ ఆపదలు ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారో నేను తండ్రి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఆపదలన్నీ తొలగించి వాళ్ళని ధైర్యపరుస్తాను నేను తండ్రి. వాళ్ళ బలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి ఏ బిడ్డల ప్రయాణంలో ఉన్నారో నేను తండ్రి వాళ్ళకి చేరవలసిన గమ్యస్థలను క్షేమంగా చేరవేసి అక్కడ వాళ్ళకి కృతజ్ఞతాస్తుతులు బిడ్డలు చెల్లించుకునేలాగా నడిపించిన తండ్రి. నేను ఏ దారిలో వెళ్తున్నారో నేను తండ్రి, విమానంలో నేను తండ్రి, బస్సులో ట్రైన్లో పడవలో నేను తండ్రి, ఏ వెహికల్లో వెళ్తున్నారో నేను తండ్రి క్షేమంగా నువ్వు వాళ్ళకి చేరవలసిన గమ్యస్థాన్ని నువ్వు క్షేమంగా నెరవేరుస్తాను అడుగుచున్నాను. వాళ్ళ ప్రయాణాన్ని అంతా నీ పాదాలకు అప్పగిస్తున్నాను. ఎటువంటిగా నేను తండ్రి ఎటువంటి అపాయం బిడ్డలకు జరగకుండా నేను తండ్రి క్షేమంగా నువ్వు వాళ్ళని నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. అదే విధంగా నేను తండ్రి యేసయ్య నీకు చేతులెత్తి జోడిస్తున్నాను నేను తండ్రి. చేతులెత్తి అడుగుచున్నాను యేసయ్య తండ్రి. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో, ఎవరు ఏ కష్టంలో ఉన్నారో, ఎవరు ఏ అపాయంలో ఉన్నారో నేను తండ్రి, ఒకవేళ భయాందోళనకరంలో ఉన్నారో నేను తండ్రి, ఒకవేళ బిడ్డలు కృంగిపోయి ఉన్నారు యేసయ్య.
ఏమి యేసయ్యా మా జీవితానికి విడుదల లేదా యేసయ్యా? ఇదేనా సమస్యలు మా జీవితం? ఈ సమస్యలతో మేము బ్రతకాలనా యేసయ్యా? మాకు విడుదల ఉండదానైనా తండ్రి. ఏమి యేసయ్యా? నిన్ను మాత్రం మేము వదలడం లేదు, అనుక్షణం నేను పట్టుకొని ఉన్నాము యేసయ్యా. కానీ మా సమస్యలు పోవడం లేదు, ఇంకా డబ్బలు అవుతున్నాయి నైనా తండ్రి. అంతకు మించి ఎక్కువ అయిపోతున్నాయి మాకు సమస్యలు యేసయ్యా. మేము భరించలేకపోతున్నాం, మాకు చేత కావడం లేదు. ఎంతో మంది అంగలారుస్తున్నారు యేసయ్యా. వాళ్ళకున్న సమస్యలు విడుదల దయచేయను తండ్రి. వాళ్ళకున్న ఇబ్బందులు తొలగించి వేసేను తండ్రి. వాళ్ళ బలపరచు నడిపించును తండ్రి. ధైర్యపరచు అలాంటి బిడ్డలు నేను తండ్రి. ఎవరు ఈ రాత్రికాల సమయంలో మోకరించి గోజ ఆడుతున్నారో యేసయ్య తండ్రి, మొర పెడుతున్నారో యేసయ్య తండ్రి. వాళ్ళ మొరలను ఆలకించు తండ్రి, వాళ్ళ ప్రార్థన ఆలకించు యేసయ్య. నీకు స్తోత్రం మేడ తండ్రి. యేసయ్యా నీకు వేలాది స్తోత్రం మేడ తండ్రి. అదే విధంగా తండ్రి బిడ్డలు ఏ కోచింగ్ తీసుకుంటున్నారు, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న బిడ్డల మీద కృపను చూపించి మంచి జ్ఞాపశక్తి దయచిన తండ్రి. వాళ్ళు ఏ సీట్ రావాలని బిడ్డలు ఆశపడుతున్నారు, అలాంటి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం నువ్వు తీరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం మేడ తండ్రి. అదే విధంగా డిఎస్లో నేను తండ్రి ఇచ్చిన రిజల్ట్స్ని బట్టి నీకు స్తోత్రాలు యేసయ్య. బిడ్డలకి నేను వాళ్ళ ఎడలని కార్యాలు జరిపించిన తండ్రి. ఎవరినైనా తండ్రి బిడ్డలు ఏమి ఆశపడుతున్నారు నేను తండ్రి, వాళ్ళకి సహాయం చేయను తండ్రి. వాళ్ళని ధైర్యపరచు ఆ బిడ్డలు నేను తండ్రి. ప్రమోషన్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించి యేసయ్య. నీకు స్తోత్రం మేడ తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి మరొకసారి నేను తండ్రి ఏ బిడ్డలు ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ ఆటంకంలో ఉన్నారు, ఏ అవస్థ కోసం ఎదురు చూస్తున్నారు, అప్పుల బాధల నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు, అనారోగ్యం నుంచి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు నేను తండ్రి. వాళ్ళ అప్పులు, వాళ్ళ నేను తండ్రి వాళ్ళ అనారోగ్యాలు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆటంకాలు అన్నీ తొలగించి వేసిన తండ్రి. వాళ్ళ ఎడలని అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను నేను తండ్రి. ఇంకా అనేక మంది ప్రార్థనలు ఏకీభవించేలా నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నా ప్రార్థనలు ఏమిటంటే తప్పులుంటే క్షమించి యేసయ్య. ఇంకా ఎవరి కోసం ప్రార్థించలేదు నేను తండ్రి, నన్ను క్షమించి నేను తండ్రి. ఆ బిడ్డల మీద కూడా నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను అదే విధంగా నేను తండ్రి అనేక మంది ప్రార్థనలు ఏకీభవించేలాగా నడిపించి నేను తండ్రి. నీ ఆశీర్వాదాలు ఆ బిడ్డల మీద నువ్వు కుమ్మరిస్తావని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.